జయ గురుదత్త. గం గణపతయే నమః. దుం దుర్గాయే నమః. ఈ ఛానల్ వీక్షించేటటువంటి వారికి సంపూర్ణ దత్తానుగ్రహం ఉంటుంది. చాలామంది అనేక కష్టాల్లో, ఇబ్బందులతో, కష్టాలతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఒకటి మీకు క్లారిటీ ఇస్తాను. ఇవాళ మనం జాతకం చూయించుకుంటున్నాం, లేదా ఒక గుడికి వెళ్తున్నాం, లేదు ఒక జపం చేయించుకుంటున్నాం, లేదు ఒక పూజ చేసుకుంటున్నాం. కానీ మన కష్టం మనకెందుకు వదిలిపెట్టట్లేదు అంటే, బాబుకు జాబ్ రావట్లేదు, పిల్లలకు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, లేదు చదువు సమస్య, ఉద్యోగ సమస్య, ఆర్థిక సమస్య, చాలా ఇలా అనేక కష్టాలు వస్తున్నాయి. ఇంట్లో చికాకులు, గొడవలు, ఇలా చాలా కష్టాలు వస్తున్నాయి కదా. కానీ అసలు విషయాన్ని మీరు నేను ఈ మధ్య కొన్ని నెలల పాటు ఎంతో రీసెర్చ్ ద్వారా ఒక విషయాన్ని అప్లై చేసి చూస్తే ఖచ్చితంగా మానవులకు కష్టాలు అనేవి ఉండవు. మనము ధైర్యంగా ఉండాలి. దానికి ఏ సమస్య ఉందో దానికి తగిన పరిష్కారాన్ని కరెక్ట్గా అప్లై చేస్తే సమస్యలు మనకు విముక్తి అయిపోతాయి. అసలు మహర్షులు ప్రతి సమస్యకు ప్రాయశ్చిత్తాలు మనకు నిక్షిప్తం చేసి ఉంచారు. నేను ఉదాహరణ చెప్తా. ఒక కుటుంబానికి వంశదోషం ఉంది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, జాతకం చూపిస్తున్నారు, టీవీల్లో కానీ యూట్యూబుల్లో కానీ వచ్చిన ప్రతి గురుగారి దగ్గరికి వెళ్తున్నారు పాపం. ఎందుకంటే కష్టం పోవాలి. వెళ్తున్నారు. వాళ్ళు చెప్పారు, ఒక ఆయన జపం చెప్పారు, చేసుకున్నారు. ఇంకొక ఆయన ఉంగరం పెట్టుకోమన్నారు, చేసుకున్నారు. ఇంకొక ఆయన ఏదో గుడికి వెళ్ళమన్నారు, వెళ్ళారు. ఇంకొక ఆయన దానం ఏదో చేయమన్నారు. ఇలా చేస్తూనే ఉన్నారు. విసిగిపోయారు. ఒక బ్రేక్ తీసుకున్నారు, 1 సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ ఎవరో చెప్పారు, సరే నా దగ్గరికి వచ్చారు. ఇన్ని చేశాం కదా, ఇంకో ప్రయత్నం, చివరి ప్రయత్నంగా చేద్దాం. పాపం తెలిసిన వ్యక్తి అంతలా చెప్తున్నాడు, అతనికి సక్సెస్ అయింది అంటున్నాడు. అయితే నా దగ్గరికి పంపించిన అతనికి అసలు హైలీ ఇంపాసిబుల్ గవర్నమెంట్ జాబు అని అనుకున్న వ్యక్తికి గవర్నమెంట్ జాబ్ వచ్చేటట్టు చేశాను. ఆ నమ్మకంతో వాళ్ళని పంపాడు. అయితే ఇక్కడ ఈ ఎవరైతే వచ్చారో అసలు వాళ్ళ జాతకం చూస్తే జాతకంలో దోషం లేదు. దశ బాగుంది, లగ్నాతో భాగ్యాధిపతి దశ నడుస్తోంది. ఆ భాగ్యాధిపతి కూడా కేంద్రంలో ఉన్నాడు. మళ్ళీ ఆ భాగ్యాధిపతి ఉన్న నక్షత్రాధిపతి బాగున్నాడు. దశ బాగుంది, అంతా ఓకే. పూర్వపుణ్యం ఉంది, అంతా ఓకే. కానీ వీళ్ళు కర్మ అనుభవిస్తున్నారు. ప్రశ్నారూఢంలో చూశాను, వీళ్ళ వంశానికి కొన్ని శాపాలు ఉన్నాయి. నేను చెప్పాను, మీరు ఇగో ఈ వంశ శాపాన్ని అనుభవిస్తున్నారు. 3 తరాల పేర్లు తీసుకున్నాను. తండ్రి, తాత, ముత్తాత, ఇలా 3 తరాల పేర్లు తీసుకొని అన్నీ చెక్ చేసుకొని ప్రశ్నారూఢంలో చూసి, ఇగో మీరు వంశ శాపాన్ని అనుభవిస్తున్నారు. మీకు 3 దేవాలయాలు రాస్తాను నేను. మీ వంశానికి సంబంధించి ఆ 3 దేవతల యొక్క శాపాన్ని మీరు విముక్తి చేసుకోవాలి. ఆ 3 క్షేత్రాల్లో మీరు అడుగు పెట్టాలి, అక్కడ నిద్ర చేయాలి. ఫలానా నక్షత్రంలో ఇగో ఈ దక్షిణం వైపు ఉన్న ఈ క్షేత్రం, ఫలానా నక్షత్రంలో ఇగో ఉత్తరం వైపు ఉన్న ఈ క్షేత్రం, ఫలానా నక్షత్రంలో ఇగో తూర్పు వైపు ఉన్న ఈ క్షేత్రం, ఇలా 3 క్షేత్రాలు రాసిచ్చాను. నిద్ర చేశారు. వాళ్ళ సమస్య విరుగుడైంది. ఇది సత్యంగా నేను చెప్తున్నాను, మిమ్మల్ని నమ్మించడానికి అసలే కాదు. నేను చెప్పే మాట మీకు ధైర్యాన్ని ఇచ్చి మీరు ముందడుగు వేసి మీ జీవితంలో ఆ ధైర్యాన్ని తీసేసి మీరు ప్రశాంతంగా ఉంటే చాలు. నాకేం మీరు నన్ను నమ్మక్కర్లే. కానీ ఒకటి మాత్రం సత్యం, మీ సమస్య ఖచ్చితంగా, మీ సమస్యకు విరుగుడు ఉంటుంది. అసలు నాకు పెళ్ళి అవ్వట్లేదు అని 43 ఏళ్ల వ్యక్తి విసిగిపోయి నా దగ్గరికి వస్తే అతనికి పెళ్ళి కుదిరేటట్టు చేశాను. ఒక అబ్బాయి ఇక ఘోరాతి ఘోరం, అతను మారాక చెడు అలవాట్లు, ఎదురు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు చేయడం, అదేదో ఎక్కడో రీహాబ్ సెంటర్లో పెట్టి తండ్రి విలవిల్లాడిపోతుంటే అబ్బాయి మారేటట్టు ఇగో త్రికోణ భస్మం ఇది తెలియకుండా అన్నంలో కలిపి పెట్టండి అని చెప్పి ఆ త్రికోణ భస్మం ఇచ్చి ఆ అబ్బాయిని మార్చాను. ఇలా ఎన్నో ఉంటాయి. కొన్ని వంశశాపాలు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టు కొన్ని వంశ దోషాలు అనేవి తెలియకుండా, ఇప్పుడు వాళ్ళు చూడండి ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళారు. అసలు వంశదోషం జాతకం చూసుకుంటున్నారు, రెమెడీ చేస్తున్నారు, గుడికి వెళ్తున్నారు, పూజలు చేస్తున్నారు. వంశదోషానికి సంబంధించి ఇగో పలానా ఈ 3 క్షేత్రాల్లో నిద్ర చేయాలి, పలానా నక్షత్రంలో అని
అది చేసిన తర్వాత విరుగుడు వచ్చింది. ఇలా మీ అందరికీ నేను ఒకటే మాట ఇచ్చేది, మీ సమస్య ఏదైనా సరే దానికి ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం ఉంటుంది. ఇవాళ నాగశాస్త్రం ద్వారా ఎన్నో పరిహారాలు ఇస్తున్నాను. కలియుగంలో నాగశాస్త్రం ద్వారా చేసుకున్న పరిహారాలు వెంటనే ఫలితాన్ని ఇస్తాయి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే టైము, మేము పుట్టిన టైము డేటు మాకు కరెక్ట్గా తెలియదంటే కూడా నాడీ జాతకాన్ని బట్టి, ప్రత్యేకంగా దాంట్లో కోర్స్ చేశాను, ఆ నాడీ జాతకాన్ని బట్టి వారి జీవితంలో జరిగిన అనార్థాలు లేదా యోగాలు అంటే మంచి చెడును అన్నీ కూడా రాసుకొని వాటిని బట్టి కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళ కోరిక తీరే విధంగా కొన్ని పరిహారాలు ఇస్తున్నాను. ఒక పెళ్లి గురించి, లేదా ఒక సంతానం గురించి, లేదా ఆర్థిక పీడలు పోవాలి. ముఖ్యంగా ఒకటైతే రీసెంట్గా సక్సెస్ అయింది, రావాల్సిన డబ్బు రావడం కోసం. అది ఎక్కడి నుంచి, వాళ్ళ భర్త చనిపోయాడు, భర్త చనిపోతే అతను గవర్నమెంట్ జాబు, అది గవర్నమెంట్ నుంచి రావాలి. గవర్నమెంట్ అందరికీ ఇస్తుంది, సహకరిస్తుంది, కానీ పాపం ఈవిడ భయం. ఆవిడకు ఒక చిన్న పరిహారం చెప్పా, 8 దీపాలు దానం చేయమని చెప్పా. వెంటనే ఆ భర్తది రావాల్సిన డబ్బు శాంక్షన్ చేశారు. ఇలా రావాల్సిన డబ్బు గురించి, కోర్టు కేసుల గురించి, ఉద్యోగం రావాలి, లేదా విదేశాల్లో ఉన్నాం మాకు వీసా ప్రాబ్లం పోవాలి, లేదా మాకు ఉద్యోగం రావాలి, లేదు ఆర్థిక పీడలు పోవాలి, వ్యాపారంలో కలిసి రావాలి. ఒకటి కాదు, ప్రతి సమస్య, మనం అనుభవించే సమస్య ఖచ్చితంగా మన జాతకంలోనే దానికి తగిన విరుగుడు ఉంటుంది. ఇది మాత్రం కన్ఫామ్. మనము ఏ ప్రాబ్లంనైతే ఫేస్ చేస్తున్నామో ఆ ప్రాబ్లంకి విరుగుడు మన జాతకంలోనే ఉంటుంది. మనం అస్సలు అధైర్యపడద్దు. నేను ఎవరికైనా ఒకటే మాట చెప్తాను, చెప్పేవాళ్ళు గొప్పవాళ్ళు అయితే వాళ్ళకన్నా గొప్పది సబ్జెక్టు. ఇప్పుడు నేను గొప్పవాడిని కాదు, నేను చెప్పే సబ్జెక్టులో ఉంది గొప్పతనం అంతా. మహర్షులు ఆ రహస్యాన్ని నిక్షిప్తం చేసి ఉంచారు. మీ అందరికీ చెప్తున్నాను, స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి ఫస్ట్ మీ జాతకంలో అసలు ఏ దోషం ఉంది, మీరు ఏ దోషాన్ని అనుభవిస్తున్నారు, ఎందుకు జాబ్ రావట్లేదు, లేదా ఎందుకు జాబ్లో ఎదుగుదల లేదు, ఎందుకు ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నారు. ఒక్కొక్కరు చెప్తుంటారు, అసలు నాకు కొన్ని సంవత్సరాల నుంచి అండి, సరే ఇప్పుడంటే రియల్ ఎస్టేట్ డౌన్లో ఉంది, ఈ 2-3 ఏళ్ల నుంచి కరోనా వచ్చింది, 4 ఏళ్ల నుంచి కరోనా వచ్చింది, కానీ కొన్నేళ్ల నుండి నాకు అసలు చేతిలో డబ్బే నిలబడదు. ఇలా చాలా ప్రశ్నలండి. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది. మీరు అధైర్యపడొద్దు. తప్పకుండా మీ జాతకాన్ని నాకు చూపించండి. మీ జాతకంలోనే దానికి తగిన పరిష్కారం ఉంటుంది. వెంటనే మీ సమస్య విముక్తి అవుతుంది. అది వివాహ సంబంధితంగానా, ఉద్యోగమా, ధనయోగమా, అది వాటెవర్ ఏదైనా సరే మీరు తప్పకుండా రక్షింపబడతారు. నేను నమ్ముతున్నాను. మీరు మీ జాతకం ద్వారా నేను చెప్పిన పరిహారంతో సక్సెస్ అవుతారు.